రైతు బిడ్డ సీఎం అయితే కేసీఆర్ కళ్లు మండుతున్నాయని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పని 70 రోజుల్లో తాము చేశామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 2000 మంది గురుకుల టీచర్స్, లైబ్రేరియన్స్ కు నియామక పత్రాలు అందించారు సీఎం. త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. దోచుకున్నది దాచుకోవడమే పనిగా బీఆర్ఎస్ సర్కారు పనిచేసిందని విమర్శించారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 2000 మంది గురుకుల టీచర్స్, లైబ్రేరియన్స్ కు నియామక పత్రాలు అందించారు సీఎం. వాస్తు కోసం కేసీఆర్ సెక్రటేరియట్ కూలగొడితే మనకు అక్కరకు వచ్చిందన్నారు. రైతు బిడ్డ సీఎం పోస్టులో కూర్చుంటే కేసీఆర్ కళ్లు మండుతున్నాయని విమర్శించారు. అమరవీరుల స్తూపం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఉరివేసుకున్నా సానుభూతి రాదన్నారు రేవంత్. ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ, రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు, కట్టిండు, బానే ఉంది. ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే? అది మనకు అక్కడికి వచ్చింది. మీరు ఏడ్చినా, పిడపొబ్బలు పెట్టినా, మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డా ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించరు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు. ఉద్యోగాల నియామకాల్లో గత సర్కార్ విఫలమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూపీఎస్సీ తరహాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో పరీక్ష పేపర్లను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు జాబ్స్ వస్తున్నాయన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపడతారని మీరు పరీక్షలు రాస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల దగ్గర పల్లి బఠానీలలాగా తెగనమ్ముకున్నారు. చాలా మంది నిరుద్యోగ యువకులు ఆందోళనకు లోనవుతున్నప్పుడు మేము సంపూర్ణమైన భరోసా ఇచ్చినాం. ప్రభుత్వం రాగానే యూపీఎస్సీ తరహాలో ఆనాటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని రద్దు చేసి కొత్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని నియమిస్తాము, అందులో పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పినాం. వివి గురుకులాలను ప్రారంభిస్తే ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1022 గురుకులాలుంటే 6,25,000 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. మైనార్టీలకు సంబంధించి వచ్చే రోజుల్లో ప్రతి మెస్ ఛార్జీని గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయిస్తామన్నారు. 4-5 ఎకరాల స్థలంలో గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నారు పొన్నం. ఆనాడు యొక్క పివి నరసింహరావు స్ఫూర్తిగా ఈ గురుకులాలు ప్రారంభిస్తే ఈ రోజు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది, వాళ్ళ స్కిల్స్ మేరకు అందరికీ ఉద్యోగాలు తొందరగా రావాలనేటువంటి నిర్ణయం మేరకే ఈ ప్రక్రియ ఇంత తొందరగా జరిగిందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి మెస్ ఛార్జీని గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయించడానికి వారు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినారు. 4-5 ఎకరాలు తీసుకొని అక్కడనే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉండేటువంటి టీచింగ్ స్టాఫ్ కు ప్లే గ్రౌండ్ తో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కూడా ఇక్కడ ఉండే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో నాణ్యమైన విద్యా, వైద్య ప్రజలకు అందిస్తున్నామన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. రాబోయే కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు కోమటిరెడ్డి. తప్పకుండా రాబో కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మీరందరూ సహకారాలు అందిస్తూ ముందుకు పోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద రివ్యూ చేసుకున్నారు. సొంత భవనాలలో అన్ని వసతులతో మంచిగా పిల్లలకు వసతులు ఉండే విధంగా, మంచి అట్మాస్ఫియర్ కలిసే విధంగా వారు నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ జాబ్స్ అపాయింట్మెంట్స్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగులు.